అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. జీవితంలో ఎన్నో పరిచయాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ మన లైఫ్లో ప్రత్యేక స్థానం మాత్రం అందరికీ ఉండదు. నా లైఫ్లో నీ పరిచయం నాకు ఒక ప్రత్యేకమే. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి, అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి. అది మనిషైనా వస్తువైనా. రూపం అందమైనది, మనసు స్వచ్ఛమైనది, మాట మధురమైనది, స్నేహం మరవలేనిది, కానీ నిద్ర ఆగలేనిది. భరించడం అలవాటైన వాడికి బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు. నీతో చెప్పిన మాటలన్నీ నీ చెవుల దగ్గరే ఆగిపోయినట్టున్నాయి, అందుకే నీ మనసు గెలవలేకపోయాను. నిద్ర లేవగానే చేయాల్సిన పని చిరునవ్వు చిందించడం. నిన్నటికంటే ఈరోజు బాగుంటుంది అనే సానుకూల ఆలోచన రోజును ఉత్సాహంగా ప్రారంభిస్తుంది. నువ్వు పరిగెత్తడం మొదలు పెడితే వీధి కుక్కలు కూడా నిన్ను తరుముతాయి. గట్టిగా ఎదురు తిరిగి నిలబడడం నేర్చుకో. ఎదురుగా సింహం ఉన్నా నీ ధైర్యం చూసి తడబడుతుంది. నిలబడు చాలు. ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం, ఎలా ఉన్నా కావాలి అనిపించేది ప్రేమ. మమకారంతో మందలించినా తట్టుకోగలం, కానీ వెటకారంతో పొగిడినా భరించలేము. మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం మాత్రం ఉండకూడదు. అహంకారంతో ఏ బంధాన్ని దూరం చేసుకోకండి. తరువాత ఎంత మమకారం పంచినా ఆ బంధాన్ని చేరుకోలేరు. అర్థం చేసుకోకుండా ఎవరిని అంగీకరించకు. అపార్థం చేసుకుని ఎవరిని వదులుకోకు. ఎదుటివారిలో తప్పులు దిద్దాలనుకుంటే సున్నితంగా అర్థమయ్యేలాగా చెప్పడం మంచిది. అప్పుడే నువ్వు ఆశించే మార్పుకు నాంది పలుకుతుంది. అన్నింటికన్నా పెద్దది మనం చేసిన పాపమే. తోడు నీడ ఉంటే బ్రతుకు ఆనందం, ఒంటరిగా ఉంటే బ్రతుకు దుర్బలం. పరిస్థితులు మన చేయి దాటిపోతున్నాయి అనిపిస్తున్నా మంచినే ఆశిద్దాం. చిరునవ్వుతో కూడిన పలకరింపు మనుషుల మధ్య ఉన్న ఎంత దూరాన్ని అయినా తగ్గిస్తుంది. మనం ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు, మనం చేసే పనిలో ఆనందం ఉందా లేదా అన్నదే ముఖ్యం. మన ఆలోచన విధానాన్ని బట్టే తయారవుతారు మిత్రులైనా శత్రువులైనా. నాన్న భుజాలపై మొదలై నాన్నని భుజానికి ఎత్తుకోవడమే కొడుకు అంటే. కొడుకుపై ప్రేమ నాన్న గుండెల్లో దాచుకుంటే నాన్న జ్ఞాపకాలు కొడుకు గుండెల్లో దాచుకుంటాడు. జీవితంలో చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. ఇతరులను సంతోషపెట్టే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకండి. అందులోనే మీ సంతోషము కూడా దాగి ఉందని మరచిపోకండి. కోట్లతో ఉన్నామా కోటలో ఉన్నామా అనేది ముఖ్యం కాదు, సంతోషంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం. నీ ఆర్థిక పరిస్థితి బాగుండి నీకు చాలా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అప్పు అడిగినా లేదనకుండా ఇస్తారు. అదే నీ ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు అడిగినా లేదని చెప్తారు. ఎక్కువగా వేచి చూడకు. సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. జీవితంలో ఎదుగుతున్న వారి ప్రశంస మనకు ఉల్లాసాన్ని ఇస్తుంది, కానీ జీవితాన్ని చూపిన వారి ప్రశంస మనోనిబ్బరాన్ని ఇస్తుంది, మనకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుంది. బోయవాడు అడవిలో నూకలు చల్లేది పక్షుల ఆకలి తీర్చేందుకు కాదు, మేతకు ఆశపడి వలలో చిక్కుకున్న పక్షులను వధించి తన ఆకలి తీర్చుకునేందుకు. ఇష్టపడ్డ మనిషి హార్ట్లో, మైండ్లో, అన్నింటిలో ఉంటారు, కానీ తలరాతలో మాత్రం ఉండరు. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ఆడవాళ్లకు ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకుంటారు, అలా కాకుండా వేరే వాళ్లకు చెప్పుకున్నారు అంటే ఆ కష్టాన్ని భర్త తీర్చలేడని కాదు, తన కష్టాన్ని చెప్పుకునే టైం తనకు ఇవ్వడం లేదని.